నమస్తే అండి. ఇవాళ అమ్మవారికి నగలెలా పెట్టాలో చూపిస్తాను రండి. మా అమ్మవారు వచ్చేసేసి 9 ఇంచెస్ ఉంటారు. ఆవిడకి కావాల్సిన నగలన్నీ నేను ఒకళ్ళ దగ్గర తీసుకుంటాను. వాళ్ళ దగ్గర తీసుకున్నవన్నీ చాలా బాగుంటాయి. కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్‌గా అనిపిస్తాయి కానీ, బట్ మెటీరియల్ వైస్‌గా కానీ, కలర్ వైస్‌గా కానీ చాలా బాగుంటాయి. ఎప్పుడు గోల్డ్ కలర్ ఫేడ్ అవ్వడం అలాంటివి ఏమీ లేవు. వాళ్ళదేదో 1 ఇంచ్ నుంచి 15 ఇంచెస్ వరకు కూడా నగలుంటాయి. మనం సైజ్ అమ్మవారి సైజు గాని, అయ్యవారి సైజు గాని చెప్తే వాళ్ళు మనకి క్యాటలాగ్ పంపిస్తారు. ఆ క్యాటలాగ్‌లో మనం సెలెక్ట్ చేసుకొని పంపించుకోవడమే. మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఇస్తాను. మీరు వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసి గ్లూ అనమాట. మన అమ్మవారికి చేతులు కానీ, చెవులు కానీ, చెవులికి కానీ ఇంకేమైనా నగలు అంటించాలనుకుంటే ఈ గ్లూ ఉంటుంది కదా, ఈ గ్లూ వచ్చేసి నగ వెనకాల కొద్దిగా అంటించి అలా మనం ఫిక్స్ చేసామనుకోండి, ఇంకా అది అలా ఉండిపోతుంది. ఇదేంటంటే మూర్తిని డ్యామేజ్ చేయదు. తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. మూర్తికి ఏమీ అవ్వదు. మనం పెట్టే వస్తువులు కూడా ఎక్కడ డ్యామేజ్ అవ్వవు. ఎదివి ఎంతకాలమైనా మనం ఈ గ్లూ వాడుకోవచ్చు. అమ్మవారికి ఎన్ని నగలు పెడితే అంత అందంగా ఉంటారు అమ్మవారు. నేను ఎక్కువగా అక్కడే నగలు తీసుకుంటూ ఉంటాను. మా అమ్మవారికి ఇప్పటికే చాలా నగలు ఉన్నాయనుకోండి, అలా కొంటూనే ఉంటాను. చూడండి, ఒక్కొక్కటే పెట్టేసరికి అమ్మవారు అలా అందం ఇంకా పెరుగుతూనే ఉంది అమ్మవారికి. ముఖ్యంగా ముక్కు పుడక పెడితే కనుక చాలా అందంగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం మా అమ్మవారికి అలా ముక్కు పుడక పెట్టడం అంటేను. హెయిర్ స్టైల్ కూడా నేను ఇంట్లోనే తయారు చేశాను. అలా హెయిర్ పెట్టే ముందు ఒకసారి మనం అలా బ్లాక్ కలర్ క్లాత్, అది ఏదన్నా పర్వాలేదు, కాటన్ క్లాత్ ఏదన్నా పెట్టి కనుక పెడితే అది కొంచెం హెయిర్ లాగా మనకు కనిపిస్తుంది. ఏది పెట్టి మనం కొంచెం అలా గ్లూ పెట్టి అప్పుడు మనం హెయిర్ పెట్టామనుకోండి, హెయిర్ అదే అటు ఇటు కదలకుండా కరెక్ట్గా ఉంటుంది. దానిపైన మనం కిరీటం పెట్టుకోవచ్చు. కిరీటానికి కూడా మనం గ్లూ పెట్టాలి. పెడితే ఎక్కడ కూడా మనం పువ్వులు పెట్టినా ఏం పెట్టినా కదలకుండా అలా ఫిక్స్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, కిరీటం పెట్టగానే ఎంత అందం వచ్చిందో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు సారీ డ్రాపింగ్ కానీ, కలర్ పెయింట్ ఎలా వేయాలి ఐస్కి అని కానీ కావాలంటే మా వీడియోస్ ఉంటాయి. మీరు ఆ వీడియోస్ చూసుకుంటే మీకు ఎలా పెయింట్ వేయాలి, ఎలా సారీ డ్రాపింగ్ చేయాలి అవన్నీ మీరు చూసి తెలుసుకొని నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.